ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రేవంత్ రెడ్డి గారు టీడీపీ వ్యక్తి కావచ్చు, కానీ ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వచ్చారు, ఎంపీగా గెలిచారు, టీపీసీసీ చీఫ్ అయ్యారు, తెలంగాణ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కారు. అయితే ఆయన పక్క రాష్ట్రం సీఎం చెప్పిన వాటిని, ఆయన చెప్పిన స్క్రిప్ట్ని అమలు చేస్తారు అని మీరు కామెంట్ చేశారు. ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? వాళ్ళ యొక్క స్క్రిప్ట్ తయారు చేసి కొంతమంది మీడియా మిత్రులకు పంపించి ఈ రకంగా వెయ్యండి, చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి ఏదో మాటల యుద్ధం జరిగింది. అలాంటప్పుడు చంద్రబాబుకి అనుకూలంగా ఎందుకు ఆయన వ్యవహరిస్తాడు? అవ్వాలి, కానీ కావడం లేదు. ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఆయనకు ప్రాధాన్యం. చంద్రబాబు గారు ఏపీ సీఎంగా ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎంగా ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య గురు శిష్యుల బంధం కొనసాగుతోంది అంటారా? ఇప్పుడు ఆయన గురు శిష్యులు అంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు రేవంత్ రెడ్డి. సహచరులు అనే విషయాన్ని కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఇంకా మళ్ళీ దాపరికమైంది దాంట్లో. అంటే బనకచర్లను మీరు తప్పుపడుతున్నారా? శాతం చంద్రబాబు నాయుడు గారు ఇది చేయాలని దాంట్లో ఉన్నారు, దానికి ఈయన సహకరిస్తున్నారు. దాన్ని వ్యతిరేకించాలి అని అంటే ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన స్టెప్, గోదావరిలో ఒక చుక్క కూడా నీళ్లు లేవు. సార్, కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు పెద్ద పులిలా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించారు. ప్రతిపక్ష నేతగా కూడా ఆయన అంతే హుందాగా, గంభీరంగా, బలమైన శక్తిగా పనిచేస్తారు అనుకున్నాం. అట్లే చేస్తున్నారు. ఇంకొక విషయం, కొత్తగా ఈ మధ్య ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి, వాటిని మీరు ఖండించారు. ఎందుకు ఇలాంటి? అది రాసిన పని చెప్పుతూనే కూడా కొట్టారు. మీరు అన్నారు చూడండి, కేసీఆర్ హుందాగా ఉన్నారు, బాధ్యతాయుతంగా ఉన్నారు, అందుకే ఇంకా ఈ ప్రభుత్వం మీద దాడి మొదలుపెట్టారు. తప్పకుండా వస్తాడు, పెద్ద పులిలాగానే వస్తాడు, సింహంలాగానే కనిపిస్తాడు, అందులో సందేహమే లేదు. ఎవడు ఈ మీడియా, ఈ సోకాల్డ్ స్లాటర్ హౌస్లు నేనైతే ప్రస్తావిస్తున్నాను, గా మీడియా చేసిన ప్రచారంలో అందరూ కూడా పడి మీరు కూడా పోతున్నారు. ఇంతకీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎప్పుడు? ఎందుకు అంటే కేసీఆర్ గారి కూతురే స్వయాన బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారని, బీజేపీలోకి వెళ్లిన గువ్వల బాలరాజు లాంటి వాళ్ళు ఫామ్ హౌస్లో చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొస్తున్నారు. నా మాట కేసీఆర్ మాట కాదా అన్నారు కదా, మీరే ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు నేను బతుకున్నంత కాలం అది చూడం. కాబట్టి బీఆర్ఎస్ ఇట్లనే ఉంటుంది, ఇట్లాంటి రాతలు వస్తాయి పోతాయి. ఈ రెండు పార్టీల పని కూడా పడుతుంది బీఆర్ఎస్. కవిత గారికి మీకు కూడా ఎంతో అనుబంధం ఉంది, మేమందరం కూడా చూసాం. అలాంటిది ఆమె ఈ మధ్య మీ మీద తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. డాష్ నాయకుడు, ఎందుకంటే నేను మళ్ళీ ఎందుకు అంత తీవ్రంగా ఆవిడ మాట్లాడాల్సి వచ్చింది? ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేని కూడా మనం గెలుచుకోలేకపోవడానికి కారణం ఆయనే అని కూడా అన్నారు. ఆ మాటలు మాట్లాడే ముందు కొంచెము కూల్గా ఆలోచిస్తే మాట్లాడలేకపోయేది. ఎందుకు స్టేషన్లో ఎందుకు మాట్లాడిందో కానీ పాపం దాంట్లోనే చాలా ఆన్సర్స్ ఉన్నాయి. నల్గొండ జిల్లాలో గెలుపు పెద్ద దాని మీద నాకు పెద్ద చర్చ కొనసాగడం ఇష్టం లేదు. మీ పార్టీలోనే ఉన్నారా కల్వకుంట్ల కవిత గారు? టెక్నికల్గా అయితే మా పార్టీలో ఉన్నారు. టెక్నికల్గా కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో ఆవిడ అనుబంధం ఎలా కొనసాగుతోంది? రొటీన్గానే ఉంటుంది. హైదరాబాద్లో ఉండి కూడా రాఖీ కట్టడానికి చెల్లికి సమయం ఇవ్వలేదు, నాట్ అవైలబుల్ అన్నారు కేటీఆర్ గారు. లేదు కాబట్టి అనొచ్చు. చాలా మంది చెల్లెళ్లతో ఆయన ఆ రోజు రాఖీ కట్టించుకున్నారు. ఆ రోజు కాదు, ముందు రోజు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత ఆలోచనలతో కాకుండా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటున్నారని, ఆ స్క్రిప్ట్నే చదువుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కామెంట్ చేశారు. అలాగే బనకచర్ల విషయంలో కూడా కుట్ర నడుస్తోందని, ఏపీ ప్రయోజనాల కోసమే ఆయన పనిచేస్తున్నారు అని ఘాటుగా ఆయన వ్యాఖ్యానించారు. ఇంకొక వైపు చూసినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా జగదీష్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఈ మధ్య మాటల యుద్ధానికి తెరలేపారు. ఒకవైపు కాంగ్రెస్కి, ఇంకొక వైపు కల్వకుంట్ల కవితకు జగదీష్ రెడ్డి ఎందుకు టార్గెట్గా మారారు? ఆయన ఇప్పుడు పార్టీలో కీలకమవుతున్నారా? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు జగదీష్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి ఈరోజు అనేక విషయాలకు, అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ముందుగా రేవంత్ రెడ్డి గారి మీద మీరు చేసిన వ్యాఖ్యలతో ప్రారంభిద్దాం సార్. రేవంత్ రెడ్డి గారు టీడీపీ వ్యక్తి కావచ్చు, కానీ ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వచ్చారు, ఎంపీగా గెలిచారు, టీపీసీసీ చీఫ్ అయ్యారు, తెలంగాణ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కారు. అయితే ఆయన పక్క రాష్ట్రం సీఎం చెప్పిన వాటిని, ఆయన చెప్పిన స్క్రిప్ట్ని అమలు చేస్తారు అని మీరు కామెంట్ చేశారు. ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? స్వరూప్ గారు మంచి ప్రశ్న అడిగారు. వాస్తవానికి ఆయన సీఎం అయి
20 నెలలు అవుతుంది. సరే, ఆయన కాంగ్రెస్లో చేరి దాదాపు 6-7 సంవత్సరాలు అవుతుంది. సో మేము ఎప్పుడు కూడా చంద్రబాబుది ఎజెండా ఆయన అమలు చేస్తుండని, ఆయన స్క్రిప్ట్ చదువుతుండని గతంలో ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఎప్పుడైతే చదవటం మొదలుపెట్టిండో, చంద్రబాబు ఎజెండాను అమలు చేయడం మొదలుపెట్టిండో అప్పుడు మాత్రమే మేము కూడా మాట్లాడడం మొదలుపెట్టినాం. ఎందుకంటే వాస్తవానికి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది. తెలంగాణ వాదులుగా, తెలంగాణ తెచ్చిన వాళ్ళుగా, తెలంగాణ హక్కుల కవచాలుగా, ఒక మాటలు చెప్పాలంటే తెలంగాణ కాపలాదారులుగా ఉన్నాం మేము. తప్పకుండా వాస్తవాలు చెప్పాలి. నేను మొన్న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్ళిద్దరూ మాట్లాడిన వ్యాఖ్యలను తీసుకొని నేను ఆ మాట అన్నాను. చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన స్క్రిప్ట్ను మీరు చదువుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి అని. వాస్తవం. అయితే విషయం ఏంటంటే, ఇద్దరు ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత జరిగిన పొరపాటును గమనించి వీళ్ళు సీఎం ఆఫీస్ నుంచి అర్ధగంట లోపలనే వాళ్ళ యొక్క స్క్రిప్ట్ తయారు చేసి కొంతమంది మీడియా మిత్రులకు పంపించి, ఈ రకంగా వెయ్యండి, చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి ఏదో మాటల యుద్ధం జరిగింది, ఏదో ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కొరకు వాళ్ళకి కట్టుబడి ఉండని చెప్పి మీరు వెయ్యాలి అని చెప్పి స్టోరీలు వేయించారు. అక్కడ నేను తీసుకున్నాను. వాస్తవానికి వీళ్ళకి మాటల యుద్ధం జరగలే, ఎవరి రాష్ట్ర ప్రయోజనాలకు వాళ్ళు కట్టుబడి లేరు. చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం అయిపోయిన తర్వాత వీరు కాస్త ఆలస్యంగా మొదలుపెట్టినారు. దానికి కొనసాగింపుగానే వీరు మాట్లాడినరు అని చెప్పినారు. ఏంటిది కొనసాగింపు అంటే, చంద్రబాబు నాయుడు గారు బనకచర్లను కట్టి తీరుతా, బనకచర్ల వల్ల ఎవరికీ నష్టం లేదు అని చెప్పి వారు చెప్పారు. పైగా ఒక అడుగు ముందుకేసి మీ దగ్గర నుంచి వరద వచ్చేదాన్ని మేము భరించాలి, కానీ మేము నీళ్ళు వాడుకోవద్దా అంటూ కూడా మాట్లాడాడు. చాలా విచిత్రమైన వాదన, ప్రపంచంలో ఇప్పటివరకు తెలియదు. దాని కొనసాగింపుగా ఈయన అసలు కాళేశ్వరం లేనే లేదు, ఇక్కడ గోదావరిలో కృష్ణలో మనకు అన్యాయం జరగనివ్వను అని మాట్లాడు. కాళేశ్వరం లేనే లేదు అన్నప్పుడే నువ్వు గోదావరిలో నువ్వు ద్రోహం చేసినట్టు తెలంగాణకు. ఎందుకు అనంటే, కాళేశ్వరంలో గత ప్రభుత్వాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గోదావరిలో 960 టీఎంసీలు తెలంగాణ కేటాయిస్తున్నామని జీవోలు ఏదైతే ఇచ్చినాయో, దాని ప్రకారం 968 టీఎంసీలను మేము తెలంగాణ వాడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం, వివిధ ప్రాజెక్టుల నుంచి తీసుకోవడం ద్వారా. దాంట్లో భాగంగా 240 టీఎంసీలను మేము కాళేశ్వరంతో తీసుకుంటున్నామనే విషయాన్ని మేము రికార్డ్ చేసి పెట్టాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ చెప్తున్నది ఏదైతే ఉందో, నేను మిగులు జలాలతో కడతా నీళ్ళు, వృధా జలాలతో కడతా అంటే ఎప్పుడు కూడా అనుమతులు రావు. ఎక్కడైనా నీళ్ళు ఉన్నాయని నిరూపిస్తేనే రావాలి. ఇప్పుడున్న లెక్క ప్రకారం గోదావరిలో నీళ్ళు లేవు ఇక కొత్త ప్రాజెక్ట్ కట్టడానికి. ఆంధ్రప్రదేశ్కు ఉన్న వాటా ప్రకారం కట్టేసుకున్నారు వాళ్ళు, తెలంగాణకు ఉన్న వాటా ప్రకారం మేము మొత్తం కట్టేసినాం. పై రాష్ట్రాలు కూడా, మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ నీళ్ళు వాళ్ళు కట్టేసేసుకున్నారు. ఎక్కడ కూడా ఇప్పుడు చుక్క నీళ్ళు లేవు. నీళ్ళు ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టాలంటే గోదావరి పైన నీళ్ళు ఉన్నట్టు చూపించాలంటే ఇప్పుడు ఒక కొత్త ట్రిబ్యునల్ వచ్చి, కొత్త ట్రిబ్యునల్ కేంద్రం అపాయింట్ చేస్తే, ఆ ట్రిబ్యునల్ మళ్ళీ ఈ 50 సంవత్సరాలుగా ఏం ఫ్లోస్ వచ్చినాయి, ఎంత వచ్చినాయి, నీళ్ళు ఇంకేమైనా అదనంగా వచ్చినాయా, ఉన్నాయి తగ్గినాయా లేదా అదనంగా పెరిగినాయా, ఏ రాష్ట్రాలలో ఇప్పుడు ఎంత వాడుతున్నారు, ఇవన్నీ చూసి, ఇగో ఇన్ని నీళ్ళు ఉన్నాయి, ఉంటేనేమో ఇగో ఈ రాష్ట్రానికి ఇంత షేర్ వస్తుంది, దీని ప్రకారం మీరు ఏదైనా ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, వాడుకోవచ్చు అనేది ఇస్తుంది ట్రిబ్యునల్. లేకపోతే లేవు, ఇక మీరు ఉన్నాయి చూసుకోమని చెప్పి ఇస్తుంది ట్రిబ్యునల్. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ ట్రిబ్యునల్ రాకముందే తొందరపడి తీసుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ట్రిబ్యునల్ వస్తే సాధ్యం కాదు. ఇక్కడ నీళ్ళు ఉన్నాయని ఆయన చూపించడానికి స్కోప్ లేదు, కాళేశ్వరం లేదు అన్నప్పుడు మాత్రం ఆయన స్కోప్ దొరుకుతుంది. అది చంద్రబాబు నాయుడుకి కావాల్సిన పనిని రేవంత్ రెడ్డి చేసిండు. కాళేశ్వరం లేదు అని చెప్పడం ద్వారా అది చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడము. ఇది చంద్రబాబు నాయుడుకు కావాల్సిన పద్ధతుల్లో రేవంత్ ప్రవర్తించడము. అందుకే ఆ స్క్రిప్టు ఆయన రాసిస్తేనే ఆయన చదివిండు అనే మాట నేను చెప్పిన వాస్తవం. సార్, ఓ ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రయోజనాలే రేవంత్ రెడ్డి గారికి ప్రయారిటీ అవుతాయి. అలాంటప్పుడు చంద్రబాబుకి అనుకూలంగా ఎందుకు ఆయన వ్యవహరిస్తాడు? అవ్వాలి, కానీ కావడం లేదు. ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఆయనకు ప్రాధాన్యమైనవి. ఎందుకు అంటే ఆయనకు రాజకీయ అవసరాలు ఉన్నాయి. ఢిల్లీతో, మోడీ గారితో ఆయన అవసరాలు తీర్చాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెద్ద వెపన్. ఎందుకంటే మోడీ గారి ఊపిరి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది, మనకు తెలుసు. ఆయన మద్దతుతోనే అక్కడ మోడీ గారు నిలబడి ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడుని ఈయన సాటిస్ఫై చేయడం ద్వారా ఏదో పద్ధతుల్లో ఈయన అవసరాలను ఆయన తీరుస్తాడు. సో దాని కొరకు చంద్రబాబు నాయుడు గారికి కావాల్సిన పద్ధతుల్లో ఈయన ప్రవర్తిస్తాడు. ఇది వాస్తవం, ఇది అందరి కంట ముందు కనపడుతున్న సత్యం. ఇది నేను పెద్ద రహస్యం లేదు, నేనేదో పెద్ద కనుక్కున్నది ఏం లేదు, దీంట్లో నేనేం రీసెర్చ్ చేసే పని లేదు. సాధారణమైన రాజకీయ పరిశీలకులకు కూడా అర్థమయ్యే విషయం ఇది. ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది. దాని కొరకు ఈయన అవసరాల కొరకు, ఈయన రాజకీయ నేపథ్యం మనం చూసినప్పుడు, ఈయన ఆలోచనలు మనం చూసినప్పుడు, ఈయన పదవి కొరకు, ఈయన అవసరాల కొరకు ఎంతకైనా దిగుతాడు, ఎంతకైనా దిగజారుతాడు, దేనైనా పనంగా పెట్టడానికి వెనకాడు అనేది ఆయనకున్న నైజం.
అని అట్లనే పైకి వచ్చిండు. అది నేను అనలే, కాంగ్రెస్ నాయకులే చాలామంది అన్నారు. ఇవాళ దాంట్లో ఆయన దాంట్లో ఉన్న మంత్రులతో సహా, మంత్రి పదవి కొరకు ప్రయత్నం చేస్తున్నతో సహా అనేక మంది గతంలో ఈయన గురించి చేసిన విమర్శలు మనకు తెలుసు. అవన్నీ కూడా ఉన్నాయి, సాక్ష్యాలు రికార్డెడ్గా ఉన్నాయి. మేము చేయలేము ఈయన మీద పెద్ద ఇప్పుడు విమర్శలు, ఎందుకంటే ఈయన అప్పుడు మేము విమర్శలు చేసే స్థాయిలో కూడా లేడు వాస్తవానికి. ఈయన పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలను బట్టి నేను ఆయన క్యారెక్టర్ని అనలైజ్ చేసిన తప్ప నేను సొంతంగా చెప్పడం లేదు. చంద్రబాబు గారు ఏపీ సీఎంగా ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎంగా ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య గురు శిష్యుల బంధం కొనసాగుతోంది అంటారా? అంటే ఇప్పుడు ఆయన గురు శిష్యులు అంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు రేవంత్ రెడ్డి. నేను సహచరుని అంటున్నాడు. కోర్స్ సహచరులు అనే విషయాన్ని కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఇంకా మళ్ళీ దాపరికమై ఉంది దాంట్లో. గురు శిష్యులు అనేది ప్రపంచానికి తెలిసిన విషయం. కానీ ఆయన నేను సహచరుడిని ఆయనకు ఉంటున్నాడు, ఆ సహచర్యమే చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే సహచర్యం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మధ్య మంచి సంబంధాలే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడ ఎన్ని దూరం పెట్టడం కానీ, అడిగిన ప్రతిసారి అపాయింట్మెంట్లు ఇవ్వడం కానీ, అప్పట్లో పెద్దన్న అంటూ ఈయన సంబోధించడం, ఇవన్నీ చూసినా కానీ ఒక పాజిటివ్ నోట్ అయితే కనిపిస్తుంది. అలాంటప్పుడు చంద్రబాబు గారి ద్వారా ఆయన ప్రధాని రీచ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? 100% తప్పకుండా. మీరు అన్నది మంచి వ్యాలిడ్ పాయింట్. బహుశా ఇప్పుడు ఈ సంవత్సరం 20 నెలల కాలంలో భారతదేశంలో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రులు కూడా కలవనన్ని సార్లు రేవంత్ రెడ్డి కలిసిండు. పక్కన కర్ణాటక ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎన్నిసార్లు కలిసిండు ప్రధానమంత్రిని? అంటే వీళ్ళ మధ్యన రహస్య ఎజెండాలు ఉన్నాయి, వీళ్ళ మధ్యన ఆ అన్యోన్యత అనుబంధం కనబడుతుంది మనకు. కొన్ని విషయాల్ని ప్రత్యక్షంగా ఈయన మాట్లాడుకోలేడు, చేసుకోలేడు, దానికి ఇంకొకరు కావాలి. కాబట్టి తప్పకుండా దానికి సరైన వ్యక్తి చంద్రబాబు అని ఈయనకు తెలుసు, దానికి సమర్థుడు అని తెలుసు, ఇప్పుడు ఆయనకు ఆ శక్తి కూడా ఉందని తెలుసు. కాబట్టి తప్పకుండా ఆయన అవసరం ఉంటుంది, అందులో సందేహం ఏం లేదు. చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి ఒక్కటై చేస్తున్న ప్రాజెక్టు కాబట్టే బనకచర్లను మీరు తప్పుపడుతున్నారా? పదే పదే దీన్ని కుట్రగా ఎందుకు అభివర్ణిస్తున్నారు? 100% అమ్మ, చంద్రబాబు నాయుడు గారు అది చేయాలనే దాంట్లో ఉన్నారు, దానికి ఈయన సహకరిస్తున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి దాన్ని వ్యతిరేకించాలి. దాన్ని వ్యతిరేకించాలి అని అంటే ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన స్టెప్, గోదావరిలో ఒక చుక్క కూడా నీళ్లు లేవు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఎక్కడ చేయాలి? అపెక్స్ కమిటీ అనేది ఒకటి ఉంది మనకు, పార్లమెంట్ ఇచ్చింది రీఆర్గనైజేషన్ సందర్భంగా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు ఈ 3 రాష్ట్రాల మధ్యన, ఈ 2 రాష్ట్రాల మధ్యన ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీళ్ళకు సంబంధించి కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి అధ్యక్షతన వీళ్ళిద్దరు సభ్యులుగా, వీళ్ళ 3 సభ్యులుగా ఒక కమిటీ, అపెక్స్ కమిటీ అని చెప్పేసి ఏర్పాటు చేసింది ఆ రోజు. ఆ అపెక్స్ కమిటీ సమావేశంలో ఎవరు ఒక అభ్యంతరం చెప్పినా అది ఆగిపోవాలి అక్కడే. ఇది మనకున్న రాజ్యాంగపరమైన హక్కు, అవకాశం. ఈయన దాన్ని డిమాండ్ చేయాలి. బనకచర్ల ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కాగితం మీద పెట్టి పంపిండో, ఇమ్మీడియట్గా తెలంగాణ ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఏంటంటే వెంటనే అపెక్స్ కమిటీని పిలవండి అని చెప్పి కేంద్ర మంత్రికి ఉత్తరం రాయాలి, ఈయన డిమాండ్ చేయాలి. అపెక్స్ కమిటీలో మొత్తం తీసుకుపోయి ఇచ్చి 968 టీఎంసీల నీళ్ళు మేము వాడేసినాం, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇంత, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇంత, కాబట్టి అక్కడ చుక్క నీళ్ళు లేవు, పై రాష్ట్రాలు కూడా ఎవరి వాటి వాళ్ళు వాడుకున్నారు, ఆంధ్రప్రదేశ్ తన వాటాను ఇప్పటికే వాడేసుకుంది, కాబట్టి అవకాశం లేదు, దాన్ని క్లోజ్ చేయండి అని చెప్పాలి. ఇప్పటివరకు కూడా ఆ పని చేయలేదు. ఉత్తర డ్రామాలు చేస్తున్నాడు, ఇతర మాట్లాడుతున్నాడు, ఏదో మీడియాలో రాసుకుంటున్నాడు, ఏదో చేస్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు తప్ప అసలు విషయానికి రావడం లేదు ఆయన. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది, అందులో వేరే సందేహమే లేదు. నువ్వు కొట్టాల్సిన వేదిక మీద కొట్లాడకుండా, చెప్పాల్సిన చోట చెప్పకుండా నువ్వు ఎక్కడెక్కడ ఉత్తరాన్ని మాట్లాడిస్తే ఎట్లా అవుతుంది? ఎక్కడనైతే విధాన నిర్ణయం తీసుకోగలిగిన పవర్ ఉందో, అధికారం ఉందో, అక్కడే కదా మనం మాట్లాడాలి. అవి అక్కడ తీసుకోవట్లేదు విషయం. అది మనందరి అనుమానాలకు అది తావిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని తెలంగాణ పాలిట వరంగా, వరప్రదాయినిగా అభివర్ణిస్తూ ఉండేది. మరి ఇప్పుడు అదే ప్రాజెక్ట్ని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలు, అవకతవకల పుట్టగా చూపిస్తోంది. అయితే ఇప్పుడు ఏకంగా కేసీఆర్ లాంటి వారు విచారణలకు హాజరు కావాల్సి వస్తుంది. అధికారులు, నాయకులు చెప్తున్నారు ఆయన ఎక్కడ ఏం చేయమంటే అదే చేస్తూ పోయాము అని. ఇలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వాళ్ళ ప్రకారమే అంతా నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ ఈ కాళేశ్వరానికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు హోదా కావాలి అని బీఆర్ఎస్ ఏకంగా పార్లమెంట్లోనే గళమెత్తింది.
అలాంటి ప్రాజెక్టు ఇప్పుడు ఇలా ఎందుకు తయారైంది? ఎక్కడ జరిగింది తప్పు? ఇక్కడ తప్పు జరగలేదు. కాళేశ్వరం కట్టడమే చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టం లేదు అవతల. వీళ్ళకు దాని విలువ తెలుస్తలేదు. ఎందుకంటే వీళ్ళెవరికి తెలంగాణ ఆత్మన్నోళ్ళు గారు, తెలంగాణ ప్రయోజనాల కొరకు పనిచేసిన వాళ్ళు కాదు. గతంలో కూడా తెలుగుదేశంలో ఉండి తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఈ తెలంగాణ ప్రయోజనాలతో ఎప్పుడు కూడా పని లేదు. రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజల ప్రయోజనాలు, ప్రాంత ప్రయోజనాల మీద వీళ్ళెన్నడికి కూడా కట్టుబడి లేరు. వీళ్ళకి ఎన్నడూ అటువంటి ఆలోచన కూడా లేదు. కాబట్టి దాని మీద మాట్లాడుతున్నారు. కాళేశ్వరం విషయంలో జరిగిన ప్రచారం అక్కడ ఉన్న వాస్తవం మీరు వెళ్ళి వచ్చినా కనిపిస్తుంది. ఇవాళ అక్కడ నిజంగా వీళ్ళు అన్నట్టు ఎక్కడన్నా ఏదైనా కొట్టుకపోయిందా? అదే పోలవరం ఇప్పటికి 3 సార్లు 4 సార్లు కొట్టుకపోయింది నిన్నటితోని. కొట్టుకపోయిన ప్రతి సందర్భంలో ఎంత నష్టం జరిగింది, దాన్ని రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దానికి 2000 కోట్లకు పైగా రిపేర్లకే ఇచ్చినాం కొట్టుకపోతుంటే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలే ఉన్నాయి. అది ఎక్కడికి పోదు రికార్డెడ్. దాని మీద ఒక్క మాట లేదు ఇప్పటి వరకు. దీని మీదనే మాట్లాడుతున్నారు అంటే దాని అర్థమైంది. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో చాలా ప్రాజెక్టులు కట్టేటప్పుడు నష్టం జరుగుతుంది. ఎందుకు? మీరు ఒక ఫోర్స్తోని యుద్ధం చేస్తున్నారు. వాటర్ అనేది ఒక ఫోర్స్ వచ్చి వెళ్ళిపోతుంటుంది. కనపడ్డ ప్రతి దాన్ని తోసుకొని తీసుకుపోతుంటుంది. అది దాన్ని ఆపడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టులు కట్టడం అంటే అది ఎక్కడైనా ప్రపంచంలో నదుల మీదనే కడతారు. ఆ ఫోర్స్ వచ్చిన క్రమంలో ఒక్కొక్కసారి శక్తి మించి, భూములకు మించి మీరు అనుకున్నది ఇంకా పూర్తి కాకముందే రావడం ద్వారా ఉన్నదాన్ని తీసుకొని పోతుంది. అట్లా పోలవరం కూడా పోయింది. అనేక ప్రాజెక్టులు పోయినాయి. ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్లో పోయినాయి. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా పోయినాయి. ప్రపంచంలో కట్టబడ్డ అనేక గొప్ప ప్రాజెక్టులన్నీ కూడా కొన్ని సందర్భాల్లో కొంత డ్యామేజ్ జరిగి మళ్ళీ రికవర్ చేసుకుంటూ పోతారు, సహజమైన విషయం. కానీ కాళేశ్వరంనే ఎందుకు చేస్తున్నారు అని అంటే రాజకీయ అవసరాల కొరకు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అవసరాల కొరకు చేస్తున్న మీడియా అంతా వారి డైరెక్షన్లో ఉన్నదే మీడియా. ఈయన కూడా వారి శిష్యుడే. కాబట్టి ఆ పద్ధతుల్లో కాళేశ్వరం అనేది లేదు అని అనిపించాలి. ఎప్పటి వరకు? బనకచెర్ల అనుమతులు పూర్తయ్యేంత వరకు. ఆ తర్వాత మళ్ళీ కాళేశ్వరం ఉంటుంది యథావిధిగా. మళ్ళీ ఇదే వీలే దాన్ని రిపేర్ చేయాల్సి వస్తుంది, చచ్చుకుంటూ మళ్ళీ నడపాల్సి వస్తుంది. ప్రజల నుంచి కూడా ఆ డిమాండ్ మొదలవుతుంది. తప్పకుండా కాళేశ్వరం ఉండి తీరుతుంది. కాళేశ్వరం బ్రహ్మాండంగా తెలంగాణకి జీవధారగా శాశ్వతంగా నిలబడి తీరుతుంది, అందులో సందేహం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం కేవలం ఒక దురుద్దేశంతో, తప్పుడు ఆలోచనలు పెట్టుకొని అవతల బనకచెర్లకు తను వాడుకోవడం కొరకు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు దీన్ని. వీళ్ళు ఆయన చేతిలో పావులు కాబట్టి అదే మాట్లాడుతున్నారు. సార్, మొదటి నుంచి మీరు కేసీఆర్ గారికి సన్నిహితమైన వ్యక్తిగానే ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఫామ్ హౌస్లో మీరు కేసీఆర్ గారితో రోజుల తరబడి ఉంటున్నట్టుగా, చర్చలు జరుపుతున్నట్టుగా, మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఆ తర్వాత మీరు. అయితే కేసీఆర్ గారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆయన అంతరంగం ఏంటి అనేది చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. మీ మాటల ద్వారా ఆయన ఏం చేయబోతున్నారో చెప్పండి. వాస్తవానికి వారు చెప్పే ఉన్నారు, చెప్పకుండా ఏం లేరు. ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దాం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం, వీళ్ళు కూడా కొత్త వ్యక్తులు దాంట్లో, మళ్ళీ గతంలో అనుభవం ఉన్న వాళ్ళు కూడా కాదు. ఎందుకంటే ప్రజలు కూడా మనం తప్పట్టకూడదు. మనం ఇవాళ ఏం విమర్శలు చేసినా అయ్యో వాళ్ళు వచ్చి 2 రోజులను కాలేదు అప్పుడే ఏంది విమర్శలు అనే మాట వస్తుంది. మనం అవకాశం ఇవ్వద్దు, చూద్దాం అని చెప్పి మొదలు ఒక 6 నెలలు మీరు మౌనంగా ఉండండి అని మాకు కూడా చెప్పినారు. వాస్తవానికి మేము కూడా ప్రభుత్వం వైఫల్యాల పట్ల మేము కూడా ఇప్పుడే మాట్లాడలేదు. కాకపోతే ప్రభుత్వం కొత్త సమస్యలు ఏదైతే సృష్టించిందో, హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, లగచర్య కావచ్చు, అట్లాంటివి వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడాలి కాబట్టి మేము నిలబడుతూ వచ్చినాం. బట్ పార్టీగా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పలానా హామీలు ఇచ్చి వైఫల్యం చెందింది అని చెప్పి మేమే ఉద్యమాలు మొదలు పెట్టాలి ఇంకా. సో అట్లాగే కేసీఆర్ గారు చెప్పి ఉన్నారు, మరి అట్లనే దానికి కట్టుబడి ఉన్నారు. మొన్న చెప్పినారు వరంగల్ సభ పెట్టినప్పుడు చాలా స్పష్టంగా, నేను ముందే చెప్పినా అదే ప్రకారం ఉన్నా, నేను విజ్ఞతతో ఉన్నా, నేను మాట్లాడకపోవడం అంటే వేరే కాదు, ఆ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి కాబట్టే ఉన్నా, తొందరపడ్డట్టు మనం ఉండకూడదు కాబట్టే ఉన్నా అని మాట చెప్పాను. అది అమలు చేస్తున్నారు, చెప్పడమే కాదు అమలు చేస్తున్నారు. ఆయన ఒక సీనియర్ పాలిటీషియన్గా, అనుభవజ్ఞుడిగా ఆయన చేయాల్సిన పని చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న విషయాలంటే తప్పకుండా బనకచెర్ల విషయం ప్రధానంగా, ఈ మధ్యన రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా విద్యార్థులు, స్కూళ్ళు, హాస్పిటల్స్ ఏం జరుగుతుంది అనే విషయం. ఎందుకంటే కనీసం వీళ్ళు కొత్తవి ఇవ్వకపోయినారు, కొత్త హామీలు నెరవేర్చలేకపోయినారు. కనీసం మనం ఇచ్చిన వాటినైనా కానీ కొనసాగించలేని దీనస్థితి ఎందుకు ఈ ప్రభుత్వం, ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది? ఉదాహరణకు మేము 24 గంటలు క్వాలిటీ పవర్ ఇచ్చినాం, మీ అందరికి కూడా తెలుసు. ఒక్క మోటార్ కాలిపోకుండా, ఒక బల్బ్ పోకుండా, ఎప్పుడు ఎక్కడైనా ఒకసారి
సిటీలో మెయింటెనెన్స్ కొరకు ఆపాల్సి వస్తే కూడా ముందే వినియోగదారులందరికీ మెసేజ్ ఇచ్చి పలానా రోజు ఒక ఈ నిమిషం నుంచి ఈ నిమిషానికి 1 గంట పోతుంది లేదా 2 గంటలు రిపేర్ కొరకు పోతుంది అని చెప్పి ఇచ్చినాం మేము. కానీ వాళ్ళు ఏం జరుగుతుంది, ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. మా రోజుల్లో ఏదైతే ఇన్వర్టర్లు, ఏదైతే జనరేటర్లు లేకుండా పోయినాయో, మాయమైనాయో, ఇవాళ మళ్ళీ ప్రతి ఒక్కరు కొనుక్కొచ్చుకుంటున్నారు. ఈవెన్ మీ ఈ స్టూడియోలో కూడా ఇప్పుడు మీ జనరేటర్ నడవకుండా ఒక్కరోజు కూడా ఉండడం లేదు. కానీ మేమున్ననాడు నెలల తరబడి మీ జనరేటర్కి పని లేదు. సింపుల్. ఈ ఫ్యాక్ట్ ఎవరమైనా ఒప్పుకొని తీరాల్సిన సత్యం. గ్రామాలలో కూడా మళ్ళీ 2014కు ముందు ఏదైతే మోటార్లు కాలిపోవడము, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం ఏదైతే జరిగిందనో మళ్ళీ ఇప్పుడు అది మొదలైంది. అక్కడ కూడా రైతంగా మొత్తుకుంటున్నారు. మనం చూస్తున్నాం. మళ్ళీ రిపేరింగ్ సెంటర్లలో వారం రోజులు రైతు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ దుస్థితి? మనం ఇచ్చిందే కదా, ఇచ్చింది కొనసాగించడానికి కూడా ఎందుకు చేత కావట్లేదు వీళ్ళకి? హాస్పిటల్స్లో వైద్యం పడకేసింది. కనీసం పేద ప్రజలు ఇవాళ హాస్పిటల్కి పోయే పరిస్థితి లేదు. లోపలికి పోతే కంపు కొట్టే పరిస్థితి ఉంది. నిర్వహణ విషయంలో మందులు అందుబాటులో లేవు అని చెప్పి డాక్టర్లు చేతులు ఎత్తేసేసి రాసిచ్చి బయట తెచ్చుకోపోండి అని పంపిస్తున్నారు. మన కళ్ళ ముందు జరుగుతున్నది, క్లియర్ కనబడుతుంది ఇదంతా కూడా. స్కూల్స్, హాస్టల్స్ ఒకరోజు సార్ వార్త చదివాను. ఏంది, ఒక రెసిడెన్షియల్ స్కూల్ పాప ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇంటికి పోయిన తర్వాత 5 రోజులు 6 రోజుల తర్వాత చనిపోయింది అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఆ వార్తను చూసి ఇమ్మీడియట్గా సెక్రటరీని పిలిచి అందరిని పిలిచి రివ్యూ చేసి, ఎందుకు జరిగింది ఇది, ముందు గమనించలేకపోయినరా, పాపకు ఆలస్యమైంది వైద్యం అందువల్ల చనిపోయిందని వార్త వచ్చింది, ఎందుకు జరిగింది అంటే ఏముంది స్కూళ్ళలో వ్యవస్థ, పిల్లలకి రెగ్యులర్గా చెక్ చేస్తున్నారా లేదా అని అడిగి, అప్పటిదాకా ఆ వ్యవస్థ లేదు. ఆ ఒక్కదాంతో ఇమ్మీడియట్గా ప్రతి స్కూల్లో తప్పకుండా ఒక నర్సు ఉండాలి అని చెప్పి వెంటనే అపాయింట్ చేయించారు. వితిన్ మంత్స్లో ప్రతి స్కూల్కి ఒక నర్సును కూడా పెట్టినాం. గంత జాగ్రత్త తీసుకున్నారు కేసీఆర్ గారు. మెనూ విషయంలో తనే స్వయంగా కూర్చొని సెక్రటరీని పిలిపించి, డైటీషియన్స్ని పిలిపించేసేసి మెనూ ఎట్లా ఇవ్వాలి పిల్లలకు, ఏ రోజు ఏది ఇవ్వాలి అది జరిగి తీరాలి, ఇన్స్పెక్షన్ టీంలను పెట్టి చేయించారు. ఇవాళ ఏం జరుగుతుంది, 100 మంది పైగా పిల్లలు చనిపోయిన ఇప్పటికీ. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే దాని మీద వారు చర్చ చేస్తూ ఉన్నారు. ఇక వ్యవసాయ రంగానికి అయితే దారుణం. మళ్ళీ ఎరువుల కొరకు కూడా రైతులు లైన్లో నిలబడాల్సిన దుస్థితి. ఒకప్పుడు 2014కు ముందు ఏదైతుందో మళ్ళీ పునరావృతమైంది. చెప్పులు పెట్టుకొని లైన్లో నిలబడ్డము, వారాల తరబడి. ఈ మధ్యన అక్కడ మహిళలు నిద్రపోయిన సంగతి కూడా మనం చూసినాం. దాని కొరకు వెళ్ళి కూర్చొని మళ్ళీ పోలీస్ స్టేషన్లు, మళ్ళీ పోలీసులు అన్నీ కూడా. నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. మొన్న 2 ఎండాకాలాల్లో 2 వేసింగ్లో పొలాలు ఎండిపోయిన 1000 ఎకరాలు మనం చూసినాం. సో ఇట్లా అనేక విషయాలపైన చర్చలు చేస్తున్నాం. మొత్తం పర్టికులర్గా బనకచెర్లకు సంబంధించి గత నెల రోజులుగానైతే మీరు అన్నట్లు నేను ఎక్కువ కాలం ఉన్నది దేని కొరకు అంటే బనకచెర్ల విషయంలోనే అసలు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని కేవలం రాజకీయ విమర్శ చేసి వదిలిపెడదామనే దాంట్లో మేము లేవు. చంద్రబాబు లాగా మేము ప్రతిదీ రాజకీయమే చేయాలని అనుకోము. కేసీఆర్ గారు ఎప్పుడు అట్లా భావించారు. రాజకీయాలు సెకండరీ, అది ఎన్నికలు వచ్చిన రాజకీయాలు, మిగతాప్పుడంతా డెవలప్మెంట్ మీద ఆలోచన చేయాలి తప్ప అని. బనకచెర్లను ఒకవేళ ప్రభుత్వము, ముఖ్యమంత్రి ఇదే మొండితో వైఖరితో పోయి కనుక చంద్రబాబుకు సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి అనుమతులు వచ్చే పరిస్థితి వస్తే మనం ఏం చేద్దాం, లీగల్గా కూడా ఏం చేద్దాం. కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చో ఉద్యమం తీసుకొచ్చో మాట్లాడడం వదిలిపెట్టడం కాదు, లీగల్గా కూడా మనకున్న అవకాశాలు ఏంది, పార్టీగా కావచ్చు, తెలంగాణ రైతాంగం తరఫున కావచ్చు, మనం కూడా కొట్లాడడానికి ఉన్న అవకాశాలు ఏంది, ఏం చేద్దాం, ఈ విషయాలపైన మేము చర్చ చేస్తూ ఉన్నాం. గత 15 రోజులుగా 2 నెలలుగా మేము చేస్తుంది అదే. సరే సార్ కొంచెం ఆరోగ్యం బాగాలేకపోవడం అనేది ఏదైతే ఉండేనో అది సందర్భంలో కూర్చొని మాట్లాడుకోవడానికి ఉండాలి కాబట్టి మేము ఆ పద్ధతుల్లో ఆ వాటిపైన చర్చ చేస్తూ ఉన్నాం. సార్, కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు పెద్ద పులిలా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించారు. ప్రతిపక్ష నేతగా కూడా ఆయన అంతే హుందాగా, గంభీరంగా, బలమైన శక్తిగా పనిచేస్తారు అనుకున్నాం. అట్లే చేస్తున్నారు. కానీ 2 ఏళ్లు గడుస్తున్నా కానీ ఆయన ప్రజల్లోకి రాకుండా, ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఫామ్ హౌస్కే ఎందుకు పరిమితం అవుతున్నారు? ఇంకొక విషయం, కొత్తగా ఈ మధ్య ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. వాటిని మీరు ఖండించారు. ఎందుకు ఇలాంటి? అది రాసిన వాడిని చెప్పుతూ కూడా కొట్టాలి. వాడు ఎవడని కానీ వాడు చెప్తుని కొట్టాలి. వాడిని ఎవడో రాష్ట్ర వేదవనం వాళ్ళ మంత్రి మాట్లాడిండు, ఏదో క్షుద్ర పూజలు చేసిండ్రు మాకు ఏదో అని చెప్పేసి మాట్లాడు. ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడడం వాళ్ళకి అలవాటు, అది అలవాటు వాళ్ళకి రాస్తారు. ఇక మీరు అన్నారు చూడండి, కేసీఆర్ హుందాగా ఉన్నారు, బాధ్యతాయుతంగా ఉన్నారు, అందుకే ఇంకా ఈ ప్రభుత్వం మీద దాడి మొదలు పెట్టలేదు. తప్పకుండా పెద్ద పులిలాగానే వస్తాడు, సింహంలాగానే గాండిస్తాడు, అందులో సందేహం ఏం లేదు. కానీ ఇవి చిన్నవి
ఈ నక్కల మీదికి ఆయన అంతగా వచ్చే అవసరం లేదు వాస్తవాన్ని చెప్పాలంటే. వీటి బాసులనే కదా ఆయన తరిమి కొట్టింది. ఇప్పుడున్న ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో వీటి బాసుల్ని ఈయన కొత్త ఇప్పుడున్న ముఖ్యమంత్రికి పాత బాసు కొత్త బాసులు అందరినీ కదా తిప్పికొట్టి తెచ్చిండు తెలంగాణ. కాబట్టి ఇప్పుడే అంత అక్కర్లేదు, ఇంకా చేయని తప్పు, ఇంకా ఎగరని. ఎందుకు అనంటే మళ్ళీ మీలాంటి వాళ్ళే క్వశ్చన్ వేసినప్పుడు, సార్ మీకు అంత ఆత్రమైంది సార్, పవర్ పోయిందని, అప్పుడే వాళ్ళని పని చేసుకునియరా, ఇంత తొందరగా మీరు ఇట్లా దాడి పెడితే ఎట్లా సార్ అని మీరే అడగవచ్చు మమ్మల్ని యాంకర్గా. ఆ అవకాశం కూడా మీకు ఇవ్వద్దు అని కేసీఆర్ గారు ఆగుతున్నారు. కేసీఆర్ గారు ఎప్పుడు ఎట్లా ప్రశ్నించాలనో, ఎప్పుడు ఎట్లా ఎండగట్టాలనో, ప్రజలకు ఎట్లా అండగా నిలబడాలనో తప్పకుండా ఇస్తారు. ఇవాళ మేము ఇంకొక మాట చెప్తున్నాం, కేసీఆర్ గారు లీడ్ అనో ఇంకోటి అన్నోడు ఎవడైనా తెలియతొక్క మాట. ఇంకొకటి కూడా, కేసీఆర్ ఎక్కడున్నాడు? తన నియోజకవర్గంలోనే ఉన్నాడు, తన వ్యవసాయం క్షేత్రంలోనే ఉన్నాడు. ఈ వ్యవసాయ క్షేత్రం అనే దాన్ని ఏదో ఒక విలనైజ్ చేసి ఒక తప్పుడు పదంగా మార్చి, ఎవడు ఈ మీడియా, ఈ సోకాల్డ్ స్లాటర్ హౌస్లను నేను ఏదైతే ప్రస్తావిస్తున్నానో గా మీడియా చేసిన ప్రచారంలో అందరూ కూడా పడి మీరు కూడా పోతున్నారు. కరెక్ట్ కాదు అది. ఎందుకు అనంటే, నా పొలంలో నేను ఇల్లు కట్టుకొని ఉంటే దాని కింద ఫామ్ హౌస్ అని ఇంగ్లీష్ పేరు పెట్టి వ్యవసాయ క్షేత్రంలో అని చెప్పండి, ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఓహో వ్యవసాయం చేసుకుంటున్నాడు, పొలంలో ఉన్నాడు, తన కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు. వదిలిపెట్టిపోయి ఢిల్లీలో ఉండట్లేడు కదా, ఏడాది అర్థంలో 300 రోజులు ఢిల్లీలో లేడు కదా కేసీఆర్. ఇంకోటి, కేసీఆర్ ఆబ్సెన్సీని ఎవరు ఫీల్ అవుతున్నారు? ప్రజలు ఎప్పుడు ఫీల్ కాలే. ఎందుకంటే కేసీఆర్ ప్రతినిధులుగా మేమందరం మాట్లాడుతున్నాము. నా మాట కేసీఆర్ మాట కదా, కేటీఆర్ మాట్లాడితే కేసీఆర్ మాట కదా, హరీష్ రావు గారు మాట్లాడితే కేసీఆర్ మాట కదా, మా సొంతం ఉంటాయా? కేసీఆర్ డైరెక్షన్లోనే ఉంటాయి కదా, కేసీఆర్ మాటలనే కదా మేము ప్రజలు చెప్పేది. ఇడుదు ఆబ్సెన్సీ ఉందనే మాట అబద్ధం. ఆపగలిగినాం కదా బ్రహ్మాండంగా. మూసి కుట్రను ఆపినాం, లగచర్ల కుట్రను ఆపినాం, ప్రజలు దోపిడీ చేసి అన్నింటిని అడ్డుకున్నాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీసినాం. కేసీఆర్గానే కదా. ప్రజలు మమ్మల్ని ఎట్లా చూస్తారు? కేసీఆర్గా చూస్తారు, కేసీఆర్ ప్రజలుగానే చూస్తారు తప్ప వేరే కాదు కదా. అందుకని ఎవరైనా కేసీఆర్ లేడనో కేసీఆర్ ఆబ్సెన్సీ ఉందని ఎవరైనా అంటే అది తెలివి తక్కువ. ఇంతకీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎప్పుడు? ఎందుకు అంటే కేసీఆర్ గారి కూతురే స్వయానా బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారని, అలాగే ఈ మధ్య మీ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన గువ్వల బాలరాజు లాంటి వాళ్ళు ఫామ్ హౌస్లో చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొస్తున్నారు. నా మాట కేసీఆర్ మాట కాదా అన్నారు కదా, మీరే ఒక క్లారిటీ ఇవ్వండి. నేను బతుకున్నంత కాలం అది చూడం. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనమాట మనం చూడం. ఇది పక్కా రాసి పెట్టుకోండి, సింపుల్. ఎందుకు అనంటే ఇది కొత్తగా రాలేదు, చాలా కాలం నుంచి పుట్టింది ఇది. మీరు ఇది వాళ్ళు ఏదో ఇద్దరు పేర్లు తీసుకుంటున్నారు కానీ దీనికంటే ముందు చాలా రోత పత్రికలు చాలా రాసినాయి, ఇంత మించిన రాతల్ని. అయిపోయింది తెల్లారి మరునాడని కూడా రాసినాయి. అసలు ఇప్పటి వరకు మేము 25 సంవత్సరాలు మా పార్టీ పుట్టి ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా మేము బీజేపీతో ఇప్పుడు కలవలేదు. ఇవాళ మేము విమర్శ చేస్తున్న కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాం, మేము ఇంత విమర్శ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబుతో కూడా పొత్తు పెట్టాం, కానీ బీజేపీతో పొత్తు కూడా మేము పోలేదు. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది ఎందుకు బీఆర్ఎస్ గురించి. మీకు ఇంకో మాట కూడా చెప్తా. ఇక్కడ ఈ 20 నెలల కాలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయాన్ని కూడా చూస్తే మీరు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కూడా మా మీద దాడి చేస్తున్నారు కదా. 2 జాతీయ పార్టీలు, ఢిల్లీ సింహాసనం కొరకు కొట్లాడుతున్న పార్టీలు 2 కలిసి ఇక్కడ మా మీద దాడి చేస్తున్నాయి. వాస్తవానికి ఏం చేయాలి? ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ అరవీర భయంకరమైన దాడి చేయాలి, కానీ ముఖ్యమంత్రి మీద ఈగ వాళ్ళని ఇస్తలేదు బీజేపీ పార్టీ. అసలు కొంతమంది ఎంపీలు అయితే కాంగ్రెస్ వాళ్ళు కూడా రియాక్ట్ కానంత ఎక్కువగా అవుతున్నారు రేవంత్ మీద ఏదైనా విమర్శలు చేస్తే. బండి సంజయ్ లాంటి వాడు అయితే బాధపడి కన్నీళ్ళు గార్చే పరిస్థితి పోతున్నాడు. అట్లాంటారా ముఖ్యమంత్రిని అని చెప్పి. ఎంత ఆశ్చర్యం. అంటే ఈ 2 కలిసి కూడబలుకొని బీఆర్ఎస్ని లేవకుండా చేయాలి. బీఆర్ఎస్ టెక్నికల్గా ఓడిపోయినా మొన్న ఎన్నికల్లో ఇప్పటికి కూడా బీఆర్ఎస్ఏ బలమైన పార్టీ, మళ్ళీ కేసీఆరే తిరిగి వస్తాడు కాబట్టి కేసీఆర్ను రాకుండా చేయాలి అనుకో దురుద్దేశంతో ఇద్దరు కలిసి నాటకాలు. వీడేం కాంగ్రెస్లో కలుస్తుందని వీడంటాడు, బీజేపీలో కలుస్తుందని వాడంటాడు. ఈ పనికి మళ్ళీ మాటలు మాట్లాడతారు. కాబట్టి బీఆర్ఎస్ ఇట్లనే ఉంటుంది, ఇట్లాంటి రాతలు వస్తాయి పోతాయి. ఈ 2 పార్టీల పని కూడా పడుతుంది బీఆర్ఎస్. సార్, మీకు కేసీఆర్ గారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అలాగే ఎమ్మెల్సీ కవిత గారికి మీకు కూడా ఎంతో అనుబంధం ఉంది, మేమందరం కూడా చూసాం. అలాంటిది ఆమె ఈ మధ్య మీ మీద తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. డాష్ నాయకుడు, ఎందుకంటే నేను మళ్ళీ ఆ పదాన్ని కూడా వాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకు అంత తీవ్రంగా ఆవిడ మాట్లాడాల్సి వచ్చింది? ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేని కూడా
మనం గెలుచుకోలేకపోవడానికి కారణం ఆయనే అని కూడా అన్నారు. ఎక్కడొచ్చింది మీ మధ్య ఈ గ్యాప్ అనేది? అంటే స్వరూప గారు సరే ఆ మాటలు మాట్లాడే ముందు కొంచెం కూల్గా ఆలోచిస్తే మాట్లాడలేకపోయేది. ఎందుకు ఏ ఫస్ట్ స్టేషన్లో మాట్లాడింది ఎందుకు మాట్లాడిందో కానీ పాపం దాంట్లోనే చాలా ఆన్సర్స్ ఉన్నాయి. నల్గొండ జిల్లాలో గెలవకపోవడము, ఇంకో జిల్లాలో ఎక్కడ తను ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాలన్నీ కూడా చర్చకు వస్తాయి. ఎందుకో పాపం ఏ తొందరపాటులోనో ఎందుకు మాట్లాడిందో తెలియదు. కాబట్టి నేను కూడా దానికి సరైన పద్ధతుల్లో గౌరవంగానే చెప్పాల్సిన సమాధానం చెప్పిన. పెద్ద దాని మీద నాకు పెద్ద చర్చ కొనసాగడం ఇష్టం లేదు. ఎందుకంటే బహుశా సడన్గా ఎందుకు వచ్చిందో ఏందో, సడన్గా వాళ్ళు ప్రశ్న అడగడం వల్ల వచ్చిందో ఆన్సర్ ఎందుకో కానీ పాపం మాట్లాడకూడని పద్ధతిలో మాట్లాడింది. బహుశా తర్వాత నేను ఆన్సర్ చేసిన తర్వాత తను కూలినది మాట్లాడలేదు అంటే సరిపోయిందని నేను అనుకుంటున్నా. పెద్ద మళ్ళీ దాని మీద వేరే చర్చ అక్కర్లేదని నేను భావిస్తున్నాను. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి అన్నారు. ఆవిడ ఎవరినన్నారు? ఆయన చుట్టూ ఎక్కువగా ఉంటుంది, మీరు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. పైగా నా మీద ఇదంతా కూడా విమర్శలు ఆరోపణలు వస్తున్నాయంటే కూడా బీఆర్ఎస్ ఒక గట్టి నాయకుడు, సీనియర్ నాయకుడు ఇదంతా చేయిస్తున్నారని కూడా కవిత అన్నారు. నేను ఏమంటున్నాను స్వరూప గారు, పెద్దగా నాకు చర్చ చేయడానికి ఆసక్తి లేదు అంటున్నాను వారి గురించి. ఎందుకంటే అన్నప్పుడు తనే చెప్పాలి. తను దేని దయ్యంగా భావిస్తుందో దేని దేవుడిగా భావిస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే కొంతమంది ప్రపంచంలో కొంతమంది దయ్యాలుగా భావించిన వాటిని కొంతమంది దేవులుగా భావిస్తారు. ఉదాహరణకి ద్రావిడులు దేవుడిగా భావించే వాళ్ళని ఆరియన్స్ దయ్యంగా భావిస్తారు, ఆరియన్స్ దయ్యంగా భావించే వాళ్ళని వాళ్ళు దేవుడిగా భావిస్తారు. కాబట్టి ఎవరు దేన్ని ఎట్లా భావిస్తారో తెలియదు. కాబట్టి ఇది వారిని అడిగితే మంచిది. మీ పార్టీలోనే ఉన్నారా కల్వకుంట్ల కవిత గారు? టెక్నికల్గానైతే మా పార్టీలో ఉన్నారు కదా. టెక్నికల్గా కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో ఆవిడ అనుబంధం ఎలా కొనసాగుతోంది? రొటీన్గానే ఉంటుంది. హైదరాబాద్లో ఉండి కూడా రాఖీ కట్టడానికి చెల్లికి సమయం ఇవ్వలేదు, నాట్ అవైలబుల్ అన్నారు కేటీఆర్ గారు. అనొచ్చు, క్లియర్ కాబట్టి అనొచ్చు. లేరు కాబట్టి సహజం కదా. చాలా మంది చెల్లెళ్లతో ఆయన ఆ రోజు రాఖీ కట్టించుకున్నారు. ఆ రోజు కాదు, ముందు రోజు. ముందు రోజుది అది. ముందు రోజు కట్టించుకొని ఏదో బయటకు వెళ్తున్నాను చెప్పినట్టున్నారు. పెద్ద ఇష్యూ కాదు అది. అంతేనంటారా? ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. లాస్ట్ ఇయర్ కూడా కట్టలేదు, అందుబాటులో లేనప్పుడు కట్టారు. ఆమె అందుబాటులో లేదు లాస్ట్ ఇయర్ కట్టడానికి. ఈ సంవత్సరం ఆయన అందుబాటులో లేడు. దానికి ఏముంది పెద్ద చర్చ? సార్, బీఆర్ఎస్ పార్టీనే కాదు, వాళ్ళ కుటుంబం ఎలా ఉంది అనేది కూడా జనం చాలా దగ్గర నుంచి చూస్తున్నారు. నిజంగా కల్వకుంట్ల కవిత గారికి కేసీఆర్కి మధ్య గ్యాప్ అనేది లేదా? వాళ్ళ కుటుంబం అంతా బాగుందంటారా? సహజంగానే ఉంటే పెద్ద ఏముంది దాంట్లో ఇష్యూ? పెద్ద ఇష్యూనే కాదు. ప్రతి ఇంట్లో కూడా తాత్కాలికంగా ఎప్పుడైనా ఒక చిన్న అవగాహన లోపం రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, ఉంటే ఏముంటుంది దాంట్లో? అల్టిమేట్గా కుటుంబం అది పెద్ద ఇష్యూనే కాదని నేనంట. వస్తే పోతాయి, ప్రతి ఇంట్లో కూడా వస్తాయి, చాలా ఇంట్లో కూడా వస్తాయి పోతాయి, సహజమైన విషయాలు. కాబట్టి అది పెద్ద డిబేటబుల్ పాయింట్ కాదు అనేది నా ఉద్దేశం. కల్వకుంట్ల కవిత గారు వేరు కుంపటి పెట్టారా? ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు అంటున్నారు, ఆ తర్వాత ఈ మధ్య నిరాహార దీక్ష అన్నారు. అన్నీ కూడా ఏకపక్షంగా ఆమెంతటా ఆవిడ నిర్ణయాలు తీసుకొని తెలంగాణ జాగృతి పేరుతోనే చేస్తున్నారు. ఎక్కడా కూడా కేసీఆర్ గారి డైరెక్షన్లో ఆమె నడుస్తున్నట్టుగా కనిపించట్లేదు. యాక్చువల్గా నేను పార్టీగా కాదు, నేను ఎప్పుడో పెట్టుకున్నా నా సాంస్కృతిక సంస్థ, దాంతో చేసుకుంటున్నా అని చెప్పినారు. ఇవ్వాలనే కాదు, మీకు ఇంకోటి కూడా చెప్తారు స్వరూప్ గారు. ఆమె గతంలో కూడా సొంత కార్యక్రమాలు చాలా చేసుకుంది, దాన్ని కొనసాగిస్తుంది. పెద్ద దానికంత పెద్ద చర్చించాల్సిన అవసరం లేదు. ఫైనల్గా చెప్పండి సార్, కేసీఆర్ గారి రాజకీయ వారసులు ఎవరు? కేటీఆర్ గారా లేదంటే కల్వకుంట్ల కవిత గారా? ప్రస్తుతానికి పార్టీకి ప్రెసిడెంట్ కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. సింపుల్. సార్, ఇప్పటికే నల్గొండ జిల్లాకి, మీ జిల్లాకి 2 మంత్రి పదవులు ఉన్నాయి, మూడోది కూడా కావాలి అని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి నల్గొండ జిల్లా నుంచే కాంగ్రెస్లో ముసలం పుట్టింది అనుకోవచ్చా? ఇంతకుముందు మీరు కోమటిరెడ్డి గారు ఉప్పు నిప్పులా ఉండేవాళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు చేసుకునేవాళ్ళు. ఈ మధ్య మీరేంటో వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, కాంగ్రెస్లో ఏం జరుగుతుంది అని సైలెంట్గా చూస్తూ ఉన్నారా? వాస్తవానికి కొంచెం మీడియా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, కానీ వాళ్ళు ఎప్పుడైనా కోతి చేస్తలేనమ్మా వాళ్ళిద్దరికి కూడా. గతంలో కూడా వాళ్ళు నాపైన ఎన్నడూ వ్యక్తిగత విమర్శలు చేసినా, గతంలో 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్న కాలంలో నేనైనా రియాక్ట్ కాలేదు, నేనే వాళ్ళకి ఆన్సర్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మాట మీద నిలబడే లక్షణం లేదు ఎప్పుడు కూడా. ఇప్పుడే విమర్శ చేస్తారు, ఇప్పుడే పొగుడుతారు ఎవరినైనా. గతంలో కేసీఆర్ గారి గురించి మాట్లాడినా అట్లే ఉండేది. ఎందుకంటే మీరు ఒక్కసారి వాళ్ళ రికార్డ్స్ తీస్తే ఇదే కాళేశ్వరం గురించి వెళ్ళి కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, లేకపోతే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, చాలా గొప్పగా పోయిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ దాని మీద విమర్శలు చేస్తారు వీళ్ళు. రేవంత్ రెడ్డి గురించి వెళ్ళి వాళ్ళు ఎవరు బయట వాళ్ళు కూడా అని మాట్లాడినారు.
25,000 పెట్టి 25 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకున్నాడు, అది సప్లై చేసి తెచ్చినాడు, ఇది చేసినాడు, అసలు ఆయన నాయకత్వంలో మేము పని చేస్తామని ఇద్దరు అన్నదమ్ములు ఒకరికొకరు పోటీ పడి మాట్లాడినారు. మళ్ళీ వాళ్ళ వెంకటరెడ్డి ఏమో రేవంత్ రెడ్డి ఇంకా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని నేను పూజలు చేసినా అని చెప్పినాడు మొన్న. మనం చూసినాం. అట్లా అంటాడా మీడియా ముందు, మళ్ళీ వెంటనే పక్కకు వేసేసి ఇవి తొందరగా వీకేయాలరా ముఖ్యమంత్రి అంటాడు. అది అందరికీ తెలుసు. నల్గొండలో మీరు ఏ రిపోర్టర్ అడిగినా మీకు కూడా తెలిసి ఉంటుంది ఆయన మాట్లాడేది. ఇట్లా ఉంటాయి వాళ్ళవి. సో కాబట్టి పెద్ద నాకు ఉప్పు నిప్పు అనేది ఏం లేదు. వాళ్ళు ఎప్పుడు ఏదో చెత్తమాటలు మాట్లాడుతుంటారు, నేను నవ్వుకొని పోతాను కుప్పిగంతులు అని. ఈ మధ్యకాలంలో జరుగుతున్న దాంతో ఏదో జరుగుద్ది అనే భ్రమలు మాకేం లేవు. ఈయన ఏదో పెద్ద రాజగోపాల్ రెడ్డి ఏదో తిరుగుబాటు చేసి ముస్లిం ముట్టించి ఆ గవర్నమెంట్ పాడగొడతాడని మేము అనుకోవడం లేదు. ఏదో టెంపరీగా మంత్రి పదవి కొరకు అంటే కొన్నిసార్లు వీళ్ళు ఎట్లుంటారంటే ఇంకొకరికి అవకాశం ఇవ్వద్దు ప్రతిపక్షానికి అని చెప్పి వాళ్ళు తిట్టుకుంటుంటారు. వాళ్ళకి అదొక లక్షణం ఉంటుంది. ఒక మాట చెప్పండి, మా జిల్లాలో వీళ్ళని ఏమనుకుంటారంటే ఈ నాటకాలలో, సినిమాలలో, భాగవతాలలో సీరియస్గా కథ నడుస్తున్నప్పుడు కొంచెం ప్రజలకి రిలీఫ్ ఇవ్వడం కొరకు ఆట విడుపుగా మధ్యలో బఫూన్లని, జోకర్లని వస్తుంటారు కదా. వీళ్ళవి కూడా గట్లాంటి పాత్రలు అనుకుంటారు మా జిల్లాలో. వీళ్ళని అంతమించి సీరియస్గా చూడడం లేదు ఇప్పుడు మా ప్రజలుగా. ఎందుకంటే వీళ్ళ గతం, వీళ్ళ చరిత్ర, వీళ్ళు మాట్లాడింది, మాట మార్చింది, ఇవన్నీ కూడా చూస్తున్నారు. లేకపోతే ఎంత దిగజారి ముఖ్యమంత్రిగా అసలు ఎవరు పోయినా ఈ 3 ఏళ్లలో ఈ 2 ఏళ్లలో ఆడే ముఖ్యమంత్రిరా అని చెప్పి మాట్లాడతాడని ప్రతి ఒక్కరు చెప్పారు. ఆ మధ్యన అయితే వార్తలు వచ్చినాయి, మనం అందరం కూడా చూసినాం. వెంకరెడ్డి ఉత్తమ్ మాట్లాడుకున్నది ట్యాబ్ చేసిండు రేవంత్ రెడ్డి అని చెప్పి ఈయన చాలా చోటు చెప్పుకున్నాడు అని చెప్పి రాసిండ్రు. ఫోనే బంద్ చేసిండు 1 నెల రోజులుగా వెంకరెడ్డి అని కూడా చెప్పారు. ఇప్పుడు ఫోన్ తీసేసి డబ్బా ఫోన్ వాడుతున్నాడు అని కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఫోన్ బంద్ పెడుతున్నాడు, ఎప్పుడు చూసినా ఫోన్ ఆన్ ఉండటం లేదు అని నల్గొండ రిపోర్టర్ని ఎవరిని అడిగినా చెప్తారు వాళ్ళు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఒకవైపు జరుపుకుంటూ మొన్న ఏదో ఆయన క్యాంప్ ఆఫీసు గృహప్రవేశం చేసిన అని చెప్పి దాంట్లో ఈయన ఏదో ముఖ్యమంత్రికి ఫోన్ చేస్తే 2 సార్లు కలవలేదట మొదలు. ఆ తర్వాత ఫోన్ వస్తుంటే అదే ముఖ్యమంత్రి ఫోన్ చేస్తుండే ఆగుర్రా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మీరు ఇంకా 10 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి నేను ఇక్కడ హోమం చేసిన. చిల్లరంటే చూసేవాళ్ళకి కూడా ఎంత అసహ్యం వేసిందంటే, గృహప్రవేశం చేసినావు, అయ్యగారులో వచ్చారు, ఇది మాత్రం చదివి పోయినారు. దానికి గంత బ్లఫ్ చేయడం అంటే ఇక వీళ్ళ క్యారెక్టర్ని ఏమనుకుంటారు ప్రజలు. సో నాన్ సీరియస్ అయిపోయారు వీళ్ళు పాపం ఈ మధ్యకాలంలో, ప్రత్యేకించి ఇద్దరు కూడా అన్నమాట. ఆయన పోవడం, ఆయన తెగడం, అన్ని రకరకాలు. మళ్ళీ 2 రోజుల్లో మీరే చూడండి, మళ్ళీ మాట మార్చి ఇంకోటి మాట్లాడతాడు ఏ రాజగోపాల్ రెడ్డి కూడా. కాబట్టి పెద్దగా వీళ్ళను నమ్మడం కానీ, వీళ్ళు ఏదో అద్భుతాలు చేస్తారని అనుకోవడం కానీ మేమేం అనుకోవడం లేదు. ఇక మేము ఇప్పుడులాగంటే నాకు ఎన్నట్టు అలవాటు, నా అంతా లేని ఎప్పుడు విమర్శలు చేసే అలవాటు లేదు. వ్యక్తిగత విమర్శలు నాకు అసలే అలవాటు లేదు జీవితంలో. పాలసీల మీద చేస్తా, వాళ్ళ వైఫల్యాల మీద చేస్తా. తప్పకుండా జిల్లాలో వాళ్ళు ఫెయిల్ అవుతున్న విషయాన్ని నేను జిల్లా పోయినప్పుడు ఇలా చెప్తున్నాను. నేను అనేక రంగాల్లో విఫలమవుతున్నారు జిల్లా నడపడంలో అని చెప్పి అక్కడేం కాంప్రమైజ్ లేదు. తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? తెలంగాణ ప్రజలు ప్రస్తుత పరిస్థితులలో ఒక తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం, తెలంగాణ ఆత్మలేని ప్రభుత్వం వచ్చింది. సరే పరిపాలన చేయవచ్చు, చేరాలేకపోవచ్చు, అది వేరే విషయాలు. కానీ గత ప్రభుత్వం చేసిన వాటిని కూడా కొనసాగించలేని దీనస్థితి ఉంది. అన్నిటికీ మించి తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం వస్తూ ఉంది. ప్రత్యేకంగా నదుల నీళ్ళల్లో తెలంగాణ మళ్ళీ ఒకసారి దోపిడికి గురే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు ఇవాళ ఇక్కడున్న ప్రభుత్వాధినేత తన రాజకీయ అవసరాల కొరకు మన హక్కుల్ని ఫలంగా పెట్టే ప్రమాదం వస్తుంది. దీని విషయంలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, ఎప్పటికప్పుడు దాన్ని కనిపెట్టుకుంటూ ఉండి మరొక ఉద్యమానికి ముందుకు పోవాల్సిన అవసరం వస్తుంది అనేది మన కళ్ళ ముందున్న సత్యం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ వైపు ఆలోచించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో నెలకొన్న పరిస్థితులు, అలాగే కేసీఆర్ గారి కుటుంబంలో జరుగుతున్న పరిణామాల మీద చక్కటి క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.